ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నగుల చవితి ఈ రోజు యొక్క విశిష్టత, మనం అవలంబించాల్సిన విధి విధానాలు ఒక్కసారి. నాగుల చవితి వస్తుందండి. మనకి సర్పదేవతలు, మనకి ఇష్టదేవతలు. ఇష్టదేవతలు ఎందుకన్నాము అంటే, మనము శ్రీ మహావిష్ణువుని చూసిన, ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి మహాదేవుడిని చూసిన, మనకి వారిద్దరి దగ్గర సర్పాలు కనిపిస్తాయి. అవును. స్వామివారి యొక్క కంఠము యందు ఒక సర్పం కనిపిస్తుంది. అలాగే శేషదేవుడైనటువంటి పాన్పు, శేష తల్పం మీద పడుకొని ఉంటాడు. ఎవరు అంటే మహావిష్ణు, శ్రీ మహావిష్ణువు. అంటే వీళ్ళిద్దరు మనకి చూపిస్తున్నారు ఏమిటంటే, మేమే పాములను పక్కన పెట్టుకున్నాము, మేము ఈ పాములను మీరు గౌరవించండి, పూజించండి, మీకు అభిష్ట నెరవేరం జరుగుతుంది. కద్రూదేవి యొక్క సంతానం వీళ్ళంతా కూడా సర్పదేవతలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో మనము సర్పములతో మన జీవితం ముడిపడింది. మన యొక్క శరీరంలో కూడా DNA ఉంటుంది. మనం పుట్టడమే సర్పముల ద్వారా పుడుతున్నాం. ఆకారంలోనే ఉంటుంది కదండి. స్పర్మ్ కూడా అదే ఆకారంలో, సర్పం ఆకారంలోనే ఉంటుంది. అందుకే మన జీవితంలో మన DNA స్ట్రక్చర్ బాగా ఉండాలన్నా, DNA స్ట్రక్చర్ బాగా ఉంటుంది కదా మనం ఆరోగ్యంగా ఉండేది. అది ఉండాలంటే మనము సర్పదేవతల్ని పూజించాలి. సర్పమును ఒక శక్తిగా భావించాలి, ఒక జీవ జంతువుగా మీరు భావించకూడదు. సర్పము అనేది ఒక మహాద్భుతమైనటువంటి శక్తి. మన శరీరంలో అన్ని సర్పాకారంలోనే ఉంటాయి. మన యొక్క ధమనులు కనుక చూసుకుంటే, అంటే ఆర్టరీస్, వెయిన్స్, అవి కూడా సర్పాకారమే కదా. తర్వాత మన యొక్క డైజెస్టివ్ ట్రాక్, అది కూడా సర్పాకారంలోనే కదా. ప్రతిదీ సర్పాకారమే. మన యొక్క వెన్నుముక చూసుకుంటే అది కూడా సర్పాకారమే. కుండలిని శక్తి ఉంటుంది. మనిషి జాగరూకతతో ఉన్నాడు, మనిషి ఏదైనా చేయగలుగుతున్నాడు అంటే వాడికి కుండలిని శక్తి ఉంటేనే చేయగలుగుతాడు. కుండలిని శక్తి లేకపోతే చేయలేడు. అదే సర్పశక్తి అంటారు. ఆ కుండలిని శక్తి మనకి మూలాధార చక్రంలో నుంచి వస్తుంది. కొంతమంది మహాద్భుతంగా మాట్లాడగలుగుతారు. వాళ్ళ మాటలు వింటూ ఉంటే అలాగే మాట్లాడాలనిపిస్తుంది. వాళ్ళకి అనాహత చక్రం యాక్టివ్గా ఉంటేనే వాళ్ళకి అద్భుతంగా మాట్లాడే శక్తి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది సినిమా స్టార్స్ ఉంటారు, వాళ్ళని చూస్తే చాలు అని మనకు మెస్మరైజ్ అయిపోతాం అనమాట. సో అలాంటి వాళ్ళకి ఎందుకు అలా అంటే, వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని కుండలిని శక్తి ఉంటాయి. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరైనా, వాళ్ళ పూర్వజులు ఎవరైనా సర్పములకు పూజ చేస్తేనే వాళ్ళకి శక్తి వస్తుంది. అంతెందుకు, సినిమా స్టార్స్లో ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు పాము పేరుతోటే వాళ్ళ ఇంట్లో అందరి పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అంటే, వాళ్ళకి అది అనుగ్రహం జరిగింది, సర్పానుగ్రహం జరిగింది కాబట్టి వాళ్ళ ఫిలింలో గొప్ప స్థాయికి వచ్చారు. ఇంత స్నేహబంధం ఉన్నా కూడా భయపడుతూనే ఉంటాం ఎందుకు గురువుగారు? భయపడాలండి, భయపడక తప్పదు కదా. అంతేనా? పాము అంటే విషము కాటేస్తుంది. సో అది మన పక్కన ఉన్నప్పుడు మనం భయపడతాం, దాన్ని చంపేస్తాం. ఎందుకోసం అంటే మన భద్రత కోసం అని చెప్పి మనం అనుకుంటాం. అలా మనం ఎప్పుడైనా తప్పు చేస్తేనే ఆ తప్పుకి మనం ఏం చేయాలి అంటే, పరిష్కారంగా ప్రార్థన చేస్తూ, ఇది తప్పు చేశాము కాబట్టి క్షమించు అని నాగుల చవితి రోజు ఏం చేయాలంటే, వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి, పుట్టకి పాలు పోసి, పుట్ట దగ్గర ఇంత బెల్లం పెట్టి, తర్వాత కోడిగుడ్లు కూడా పెడతారు, అది కూడా పెట్టవచ్చు. తర్వాత చెలివిడి, రావి ఆకులో ఏం చేయాలంటే చెలివిడి అంటే బియ్య పిండి తడిపి అందులోపల చక్కెర, పాలు కలిపి చేస్తారనమాట చెలివిడి. చాలామందికి ఇప్పుడు చెలివిడి అంటే కూడా తెలియదండి. చెలివిడి అంటే ఏంటంటే, బియ్యం ఉంటుంది కదా, బియ్యం నానబెట్టి దాన్ని మిక్సీ పట్టి అందులోపల కొంచెం పాలు వేసి చక్కెర వేసి కలిపితే అది చెలివిడి. అంతే కదా. మీరు ఏదైనా వంటల ప్రోగ్రామ్ ఉంటే చెలివిడి చేయడం నేర్పియండి అందరికి. ఎందుకోసం అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ తెలియట్లేదండి. చెలివిడి అనేసరికి గురుగారు చెప్పారు, స్వగృహ ఫుడ్స్కి వెళ్ళి అడుగుదాను రండి, ఆ చెలివిడి ఇవ్వండి, నాగుల చవితి కదా అని అడిగే పరిస్థితి. సో వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. సో ఇవాళ నాగుల చవితికి ఏం చేయండి అంటే, చక్కగా పాము పుట్ట ఎక్కడ ఉంటే, ఊరవతలు ఎక్కడ ఉంటే వెళ్ళి చక్కగా పాముకు దండం పెట్టుకోండి, ఆ పుట్టకు దండం పెట్టుకోండి. ఒక దారము తీసుకొని ఆ పుట్ట చుట్టూ కూడా దారం చుట్టండి, ప్రదక్షిణ చేస్తూ 5 చుట్లు తిరిగితే చాలు. తిరిగి ఆ దారాన్ని కట్టేయండి, పసుపు దారంతో చుట్టాలి, లేదా ఎరుపు దారమైనా పర్వాలేదు. చుట్టి ఆ దారము ఎక్కడైతే మీరు ముడి వేస్తారో, తెంపే ముందు కొంచెం ఎక్స్ట్రా తీసుకొని తెంపండి. దాన్ని ఏం చేయండి అంటే, మళ్ళీ మీ యొక్క చేతుకు కట్టుకోవడానికి అది ఉపయోగపడుతుంది. సో అలా దారము మనము తీసుకోవాలి. అది తీసుకొని తర్వాత ఇంత చక్కెర, చెలివిడి, పాలు పోసేసి అక్కడ కూర్చొని కొంచెం ధ్యానం చేసుకొని దండం పెట్టుకొని, తర్వాత చెలివిడిని కొంచెం ప్రసాదంగా తీసుకోవాలి.
తీసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి, చలివిడిని ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రావి చెట్టు యొక్క ఆకులు ఉంటాయి కదా, అవి ఆకులు తెచ్చుకొని ఇంటికి వచ్చి దాంతో కంకణాలు చేసుకొని పిల్లలందరికీ కూడా కట్టాలి. వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఇంత పాము పుట్ట దగ్గర ఇంత మట్టి తెచ్చుకోవాలి, ఇంతే మట్టి. మరి ఏదో దొరకాలని చెప్పేసి మొత్తం ఇట్లా వేసి తెచ్చుకోకండి, ఇంతే మట్టి పుట్ట మన్ను ఇంతే తెచ్చుకోవాలి. అది కూడా ఆ పుట్టకి ఎలాంటి హాని జరగకుండా కొంచెం మన్ను తెచ్చుకోండి. మన్ను తెచ్చుకొని ఏం చేయాలంటే ఒక రాగి ప్లేట్లో కానీ మట్టి ప్లేట్ అయినా, ఒక రాగి ప్లేట్ అయితే మంచిది, రాగి ప్లేట్లో పుట్టమన్ను వేసి సర్పదేవత నమోస్తుతే సర్పదేవత నమోస్తుతే అని చెప్పి సర్పదేవతకి ఒక 11 సార్లు నమస్కారం చేసుకొని అందులోపల కొంచెం తేనె కలిపి దాన్ని చిన్నగా చేసుకుంటే గమ్మి అవుతుంది అది తేనె వేస్తే. సో అది చేసుకొని ఆ పుట్టమన్ను మనం బొట్టుగా పెట్టుకోవాలి. ఇక్కడ కంఠం దగ్గర అనాహత చక్రంలో 7 చక్రాల దగ్గర పెట్టుకోవాలి. ఒకటి మనకి సహస్రార చక్రము, తర్వాత ఆజ్ఞా చక్రము, విశుద్ధి చక్రం, ఇవి ఊర్ధ్వ చక్రాలు. మధ్య చక్రం ఏమిటంటే అనాహత చక్రం, తర్వాత అధో చక్రాలు మణిపూరక చక్రము, స్వాధిష్టాన చక్రము, మూలాధార చక్రం. సో మూలాధార చక్రాన్ని పెట్టుకోవడానికి ఎవరికి కుదరదు కాబట్టి ఈ యొక్క మణిపూర చక్రంకి నాభి దగ్గరనే పెట్టుకోవాలి, సరిపోతుంది. నాభి దగ్గరనే కొంచెం చక్కగా పుట్టమన్ను పూయాలి. మునుపు చిన్నపిల్లకి ఏం చేస్తారంటే, చిన్నపిల్లకి అజీర్తున్నా ఏదున్నా సరే ఏంటంటే పుట్టమన్ను తీసుకొచ్చి ఇంత తేనె పూసేసి బొడ్డు చుట్టూ పూసేవారు. బొడ్డు చుట్టూ రాసి మధ్యలో ఇంత కొబ్బరి నూనె లేదంటే నువ్వుల నూనె వేస్తే వాళ్ళకి కడుపు నొప్పి అన్ని తగ్గిపోతుంది. అవి జరుగుతుండే. సో ఈ విధంగా నాగుల చవితి రోజు చక్కగా పూజ చేసుకోండి. దీనికి ఏ మంత్రము ఏం అక్కర్లేదు. కాకపోతే ఉదయాన్నే వెళ్ళండి, అంటే ఉదయం అంటే సూర్యోదయం అయిన తర్వాత వెళ్ళండి. ఎందుకోసం అంటే పాములు సూర్యోదయం అయిన తర్వాత పుట్టు నుంచి బయటకు వెళ్తాయి. అది లోపల ఉన్నప్పుడు మీరు వెళ్ళారనుకోండి మళ్ళీ భయపడతారు, అటు ఇటు హడావిడి అవుతుంది. కాబట్టి 7 గంటల తర్వాత వెళ్ళండి. 7 నుంచి 10, 11, 12 గంటల లోపల చేసుకోండి. వీలైతే ఇంత పులిహోర తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడే, అక్కడనే కూర్చొని ఇంత పులిహోర తినేసి చక్కగా రండి. నాగుల చవితి ఇలా పూజ చేసుకోండి. తర్వాత గురువుగారు ఏదన్నా మనము కత్తితో కోసినవి అలాంటి పదార్థాలు తినకూడదని చెప్తారు కదా, దీని వెనకాల ఆంతర్యం ఏంటండి? అంటే నాగుల చవితి వచ్చింది అని అంటే మనము సేమియా పాయసం తినకూడదు, అంటే సర్పస్వరూపంలో ఏది కనిపించినా దాన్ని మనం తినకూడదు. అండ్ ఇవాళ కూరగాయలు ఏవి కట్ చేయకూడదు. ఇవాళ అసలు నైఫ్ అనేది వాడకూడదు, కత్తి వాడకూడదు ఇవాళ. అందుకోసం పులిహోర అని చెప్పాను నేను. పులిహోరకి మనకి కత్తితో పెద్దగా పని ఉండదు, ఎండుమిరపకాయలు వేసేసుకుంటే ఎండుమిరపకాయలు తుంచి కూడా వేసుకోవచ్చు, కాబట్టి ఏం అక్కర్లేదు. ఇవాళ విశేషంగా ఏంటంటే గోధుమలతో చేసిన పాయసం తినాలి. గోధుమలు నానబెట్టాలి, గోధుమలతో నానబెట్టి వాటిని మళ్ళీ నీళ్ళల్లో చేసుకొని పాలు బాగా మరిగించి పాలల్లో అన్నం లేకుండా పర్వాలేదు, గోధుమలు వేసుకొని గోధుమ పాయసం చేసుకోవాలి. సో గోధుమలతో పాయసం చేసుకొని అది నైవేద్యం పెట్టి అది కూడా మీరు తినొచ్చు. కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో పొట్లకాయ తినకూడదు, బీరకాయ తినకూడదు, గుమ్మడికాయ తినొచ్చు కానీ పొట్లకాయ బీరకాయలు తినకూడదు. ఇవాళ మోస్ట్లీ తీగ పంటలు ఇవాళ తినకూడదు. అందులో ఒక్క గుమ్మడికాయ మాత్రం పనికి వస్తుంది, అది కూడా పర్వాలేదులేండి. తీగ పంటలు తినకూడదు ఇవాళ తీగ పంటలు ఏవి తెంపకూడదు. తీగ అంటే సర్పాకారమే కదా, అందుకోసమని తీగ పంటలు తినకూడదు ఇవాళ. ఏది నాగుల చవితి రోజున తీగ పంట నుంచి వచ్చినవి ఏవి కూడా తినకూడదు. నాగుల చవితి యొక్క ప్రాశస్త్యం చాలా చక్కగా వివరంగా చెప్పారండి. నమస్తే. శ్రీమాత్రే.